ఎడల ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? పరలోక తండ్రి వారి కంటే శ్రేష్ఠుడేగా, పరలోక తండ్రి వారి కంటే శ్రేష్ఠుడేగా. నీ ప్రేమ కొదువలేనిది, నీ కృప అంతము కానిది. నీ ప్రేమ కొదువలేనిది, నీ కృప అంతము కానిది. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. స్తోత్రం. యేసయ్య ఓ పక్కన కూర్చొని డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఓ పక్కన పెట్టి, కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఏం అడుగుతారు? అవునా? అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు, మర్యాద చెబుతుంది. నా అప్పులు తీర్చని అడగొద్దు, నా రోగం స్వస్థపరచని అడగొద్దు, ఏం అడగొద్దు. నాకు యేసయ్యా నువ్వే కావాలని అడుగు. ఆయన యేసయ్యని ఏం చేసుకుంటావు? గట్టి చేయొత్తున్నావు యేసే కావాలని. ఏం చేసుకుంటావు యేసయ్యని? డబ్బులుంటే డాబా కట్టుకోవచ్చు, డబ్బులుంటే పొలం కొనుక్కోవచ్చు, డబ్బులుంటే భార్యకి బంగారం చేయించవచ్చు, పిల్లలకి బ్యాంకులో వేసుకోవచ్చు. డబ్బులుంటే ఎన్ని ప్రయోజనాలు. యేసయ్యని ఏం చేసుకుంటాం కదా? యేసే కావాలా? గట్టిగా పడతారు. ఏం చేసుకుంటారు యేసయ్యని? అన్నీ ఉంటాయనే మామూలు కదా మీరా? మీరు ఇప్పుడు యేసయ్యని అడుగుతుంది అన్నీ ఉంటాయని. యేసయ్య ఉంటే అన్నీ వస్తాయని. అంతేనా? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే పాడు, వచ్చింది పాడు. స్తుతి నీకే నా ప్రభు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. అది నాయన ప్రార్థన.